ఒక దోసకాయ తీసుకొని దాన్ని తొక్క తీసి, దాని గుజ్జు సెపరేట్ చేసేసుకొని, ఒక సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, దాంట్లో కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. ఇది మొత్తం పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని దీనిలో కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని, అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్న దోసకాయ గింజలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపేసుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. అది పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. చూడ్డానికి చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు, అలాగే పేస్ట్‌ని మొత్తం కలుపుకోవాలి. అంతే సింపుల్‌గా దోసకాయ ముక్కల పచ్చడి రెడీ.